ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే విశ్వనాథ్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు కీర్తి గారు? సూపర్ గా ఉన్నాను. సూపర్ చెప్పండి. మణిబాబు గారు, ఇప్పుడు 21 days 21 రోజులు ఇది చేయండి, ఇలా చేయండి, మీ జీవితమే మారిపోతుంది అని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు కదా. ఇందులో సైన్స్ ఏముంది, ఎలా వర్కౌట్ అవుతుంది? వెరీ గుడ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, డైలీ నిద్రపోతుంటాడు 7-8 దాకా కూడా కొంతమంది. ఇప్పుడు నేను కూడా అప్పుడు తెలియనప్పుడు వ్యవసాయం ఉంటే 4 గంటలు 3 గంటలకు కూడా లేసి వెళ్ళిపోయేది పొలంలోకి. పని అవ్వాలి కాబట్టి నిద్ర పడదు. ఆ పని మీద ఆలోచన ఉన్నప్పుడు పని మీదనే చూపిస్తుంది, తట్టేస్తుంది. అవతల వ్యవసాయం అయిపోతే నిద్రపోయేది 9-10 గంటలకు కూడా లేపినారని ఎవరు లేపితే పట్టరు కొట్టేది. అప్పుడు కొట్టేస్తాను, లేపకూడదు నన్ను ఎవరు. ఆకలి లేదు. ఆ నిద్ర ఎంత ఇష్టమో అది నిద్రపోయిన తర్వాత లేచి అన్నం పెట్టంటే తినాలి. లేపినారనుకో అప్పుడే లేచి పడమనిస్తా. ఆ అలవాటు నాకు అప్పుడు ఇప్పుడు కాదు. అదే ఇప్పుడు నిద్ర ఆడదా. ఒకటి కావాలంటే ఒకటి వదిలన్నది వదిలేసిన, నాకు డబ్బు కావాలి, నాకు నిద్ర వద్దు అనేసిన. మరి ఆరోగ్యం ఆరోగ్యం వస్తుందా? ఎందుకు లేదు? 10 గంటలకు ధ్యానం చేసి పడుకుంటుండా, 3-4 గంటలకు లేస్తే చాలదా? మళ్ళీ పగులు ఇప్పుడు ఛాన్స్ జరిగితే 1 hour 2 hours నిద్రపోతున్నాం, పుల్లు కదా. ఇంకేం కావాలి? ప్రశాంతంగా ఉండాలి. మైండ్ ఏ టెన్షన్ లేవు. ధ్యానం చేస్తాను కదా, టెన్షన్ రావు, ప్రశాంతంగా ఉంటుంది, ఏది లెక్క పెడదు. అసలు కోపం రాదు మీకు? అది ఉండిందండి ఒకప్పుడు. అదే కొడుతున్నాను నేను. నిద్ర లేపుతారు, పడమని ఇచ్చేసింది. వాళ్ళు ఎవరు లేపినారు కూడా తెలియదు. మా అమ్మ అయితే నా దగ్గరికి రాదు, నా భార్య అయితే భయపడేది. అప్పుడు నేను లేపన కొట్టేస్తాడు అని. ఎవరు వచ్చి అయా అని దూరం నించుకొని అరుస్తారు. ఏం పని పట్టలేదు, ఎందుకు ఇప్పుడు వచ్చినారని అరిచేది వాళ్ళని. అట్లా ఉండింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే 21 రోజులు ట్రైనింగ్ ఇవ్వాలి. నేను గాఢ నిద్రలో ఉన్నాను, వద్దనుకున్నాను. ఈ సబ్జెక్టు కష్టాలు పడుతున్నాను, పూజలు అయిపోయింది, ఈ సబ్జెక్టు పట్టుకున్నాను, ధ్యానం చేయాలి, తప్పదు, ఒకే టైంలో చేయాలి. 4 గంటలకు, అది 3 గంటల 45 నిమిషాలు అనేది అప్పుడు లేసేది నాకు అలవాటు. అలారం పెట్టుకొని పూజలు చేస్తున్నాను కదా, అది అట్నే ప్రాక్టీస్లో ఉండింది. అట్నే లేసేది. దీనికి అంటుడు ముట్టుడు లేదు ఈ సబ్జెక్టులో. లేచి చేస్తూ ఉంటే నిద్ర చాలక ఇది అయిపోతున్నది. నాకు పిచ్చి పట్టిపోయింది దీని మీద, డబ్బు మీద. ఏదో ఉంది, ఏదో చెప్తున్నారు, ఏదో ఉంది మార్గాలు అని ఆలోచన పుట్టేసింది నాకు. అలా నిద్ర చాలక కళ్ళు తిరిగి పడడం, మా పగులు కూడా ఇలా ఉన్నది. ఒక 21 రోజులు ఎలాగైనా అంటే వాళ్ళ గురువుల దగ్గర తిరిగాను కదా నేను 7 మంది దగ్గరికి. 21 రోజులు ఎప్పుడైతే ట్రైనింగ్ ఇస్తావో అప్పుడు అది ట్రైనింగ్ అవుతుంది ఆ మైండ్. తర్వాత నేను మేలుకొల్పుతుంది అన్నారు మైండ్ అని చెప్పారు నాకు. ఇది నిజమా కాదని ట్రైనింగ్ ఇస్తా ఉంటే కొన్నాళ్ళు నా వల్ల కాల. పగుళ్ళు అంతా పొలంలో బొల్లాడి ఇక్కడ వచ్చి నిద్ర మేలుకొని చేయాలంటే కష్టంగా ఉంది నాకు. అంటే పొలంలో బొల్లాడుతున్నాను, అక్కడ కష్టమైన పనులాడ. మళ్ళీ వచ్చి రాత్రి అంతా మళ్ళీ అప్రివేషన్ 10 దాకా చేసి మళ్ళీ ధ్యానం చేసి పడుకుంటే చాలా నిద్ర. మళ్ళీ ఒక రోజు 3కి కూడా లేసేద్దును. వ్యవసాయం పనులు ఉంటే పూజలు చేసుకొని పరిగించేది, ఈ సబ్జెక్ట్ ఒక రోజు చేసుకోవాలి, ధ్యానం చేసుకొని పరిగించేది. 2 వ్యవసాయం పక్క, పూజలు ఒక పక్క, ఈ పని ఒక పక్క కలేసుకుంటూ ఉన్నాను తెలియక. అలా కాదు, ఎట్లా అనేసి వ్యవసాయం అయింది. 21 రోజులు ఎలాగైనా ట్రైనింగ్ ఇవ్వాలని చూద్దామనేసి చేస్తూ ఉంటే రోజు నాకు ఒకే టైంలో మళ్ళీ వచ్చేస్తున్నది. ఆ 3 గంటల 45 అప్పుడు స్టార్ట్ అయింది. పగులు ఛాన్స్ దొరికి. ఇప్పుడు వ్యవసాయం లేదు కాబట్టి 6 నెలలు పని లేదు కదా, పగులు నిద్రపోతున్నాను కాబట్టి బాగా నాకు ట్రైనింగ్ అయిపోయింది. 21 రోజులకు ముందే ట్రైనింగ్ అయింది, బాగా అలవాటు ఉండింది కాబట్టి. తర్వాత మనం నిద్రపోనేదండి. ఎన్వైర్మెంట్ తట్టినట్టే లేపుతుంది మనం కరెక్ట్ టైంకి, ఆటోమేటిక్ ముందుగానే లేపేస్తుంది, తట్టేస్తుంది, మెలకు కళ్ళు తెరిచేస్తుంది. ఆ 21 రోజులు ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు కృషి చేస్తుంటావో నీకు తెలియకుండా పాజిటివ్ ఆటోమేటిక్ నీకు అతుకుతుంది, పాజిటివ్ క్రియేట్ అవుతుంది, పాజిటివ్ థింకింగ్ రిలీజ్ అవుతుంది నీ మైండ్లో నుంచి. అప్పుడు నీకు మంచి మంచి ఆలోచనలు పుట్టుకొస్తుంది. ఏమని, ఏంది మన జీవితం, ఏంది, ఎలా సంపర్చుకోవాలి, కొత్త ఆలోచన రిలీజ్ అవుతుంది. అంటే ఎన్నర్ మైండ్ నిద్ర అనేది మానుకునేస్తుంది. ఆ ట్రైనింగ్ అవ్వడం వల్ల నువ్వు ఏది సాధించాలన్నా 21 రోజులు కన్నా ట్రైనింగ్ ఇచ్చినావంటే ఆ సాధనలోకి అడుగు పెడతావు. ఇప్పుడు మీరు కష్టాల టైంలో ఈ ధ్యానం ఇది గుర్తొచ్చింది మీకు, ఇది మార్గంగా మీరు ఎంచుకున్నారు. కానీ మీరు ధ్యానంలో కూర్చున్న మొదటి రోజుల్లో మీరు కేంద్రీకరించాలంటే ఏకాగ్రతని ఎలా చేసేవారు? ఇప్పుడు నాలాంటిది చేద్దాం అనుకుంటే వ్యవసాయం చేస్తూ వచ్చేదాను కదా, వచ్చిదనో వెంటనే వచ్చి స్నానం చేసి 7 గంటలు కూడా వస్తున్న పొలంలో నుంచి. సరే ఏదో వేడిలు కాకపోతే స్నానం చేసుకుని అన్నం పెట్టమని పారి పిల్లకాయలతో కూడా మాట్లాడేది తక్కువ. నేను పొద్దున ఎలా చేసి వాళ్ళ మొహాలు కూడా చూసేది లేదు, పిల్లకాయల మొహం వెళ్ళిపోయేది. వాళ్ళు వచ్చి నిద్రపోతుంటారు, వచ్చినప్పుడు అటు స్నానం చేసి అటు మొహాలు చూసుకునేది, పిల్లకాయల మొహాలు. నా భార్య అనేది ఆ పిల్లకాయలు అటు చూడు ఒకసారి పొద్దున వెళ్ళబోతావు అనేసి, నిద్రపోతున్నారు అటు తట్టుకుని పక్కన కూర్చొని తినేసారు, తట్టుకొని సరే నేను ధ్యానం చేసుకుంటారు కొంచెం అప్రిమేషన్ సరిపో అనేది పోయి చేసుకునేది అనమాట. అంటే అప్రిమేషన్ చేస్తుంటే కూడా చేస్తూ ఉంటే తూకొచ్చేసింది, నిలబడుకొని చేస్తున్నాను, కూర్చుంటే నిద్ర వస్తుందని టక్కని అద్దానికి కొట్టుకుందాను. గోడకు కొట్టుకున్న రోజులు ఉన్నాయి, ఇక్కడ వాసిపోయిన రోజులు కూడా ఉన్నాయి, కూర్చొని ధ్యానంలో కూడా కింద పడిపోయిన రోజులు ఉన్నాయి, కూర్చొని నిద్రపోయిన రోజులు ఉన్నాయి. చాలా ట్రైనింగ్ అవ్వాల, అక్కడ కష్టపడుతున్నానే చాలటం లేదు, బాడీ మొత్తం పెయిన్ లో ఉందే, నిరాశలో ఉందే. అది కాదనేసి ఎప్పుడు వ్యవసాయం అయిన తర్వాత ట్రైనింగ్ చేసినప్పుడు కరెక్ట్ వచ్చేసింది నాకు. తర్వాత వ్యవసాయం కూడా చేశా,
అంటే ట్రైనింగ్ అయిపోయింది నాకు అవతల 5-6 నెలలు బాగా చేసే కలిగి నాకు ట్రైనింగ్ అయిపోయింది. పగుళ్ళు కూడా వ్యవసాయం చేసినా కానీ ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే కొంచెం నిద్రపోతును, దొరికినప్పుడంతా కొంచెం నిద్ర మాత్రం ట్రైనింగ్ ఇచ్చేద్దు. అంటే దినము చేయడం వల్ల మన బాడీలో ఆ మైండ్ యాక్టివేట్కి వస్తుంది, అంటే ఇన్నర్ మైండ్ ఓపెన్ అవుతుంది. ఇన్నర్ మైండ్ ఓపెన్ అవుతున్నది అంటే మన బాడీలో 7 చక్రాస్ ఉంటుంది, మేజర్ చక్రాలు అంటారు అవి. మూలాధారం, ఇప్పుడు అఖండ సినిమా చూశారు మీరు, ఇప్పుడు సైన్స్ చాలా వచ్చేసిన సినిమాలు. ఆ లాస్ట్ లో శ్రీకాంత్ కొడుతుంటాడు బాలకృష్ణ, అంటే దీంట్లో నుంచి లేస్తాడు అనమాట, ఏంది నదిలో నుంచి స్నానం చేసి ధ్యానం చేస్తూ అట్లా లేచినప్పుడు ఒకసారి లేస్తాడు, మళ్ళీ రెండోసారి మునిగి అట్లా లేచినప్పుడు రెండు చేతులు ఆ లేడీ వస్తుంది. ఎవరు శ్రీకాంత్ రేపు చేస్తుంటాడు కదా, ఆ లేడీ వచ్చినప్పుడు బెత్తరపోతాడు. అట్నే చూసి ఏమైంది అని పండు పెట్టి ఆజ్ఞాత చక్రం అనమాట ఇక్కడ ఉండేది. బొట్టు పెడతారు కదా మీరు, అక్కడ 3వ నేత్రం అంటారు పూజలు అయితే. 3వ కన్ను తెరిచివర్రా కనిపిస్తుంది అంటారు పూజలు. ఈశ్వరుడు సబ్జెక్ట్ చదివినా అంటే తెలుస్తుంది నీకు. మనకి అన్ని దారులు మూసిపోయింది అంటారు, దారులు మూసిపోలా. 3వ నేత్రం 3వ కన్ను మూసిపోయింది. మన సబ్జెక్టులో ఆజ్ఞాత చక్రం మూసిపోయింది. ఆ చక్రాన్ని టచ్ చేస్తాడు, ఏం జరిగింది ఈ అమ్మాయికి అని. వాళ్ళు ధ్యానం గంటల తరబడి చేస్తారు కాబట్టి ఆ శివుడు ఆజ్ఞ ఉంది కాబట్టి వాళ్ళకి తెలుసు ఈ అమ్మాయికి ఇలా జరిగింది అనేసి ప్రాణం పోస్తాడు. పోసి అమ్మాయిని తీసుకొని వస్తాడు, వచ్చి శ్రీకాంత్ని కొడతాడు చూడు, లాస్ట్లో చెప్పి కొడతాడు. నీ ఆజ్ఞాత చక్రం అంతం ఒక్క దెబ్బిస్తాడు, నీ మూలాధార చక్రం అంతం వెన్నుముకలు ఉన్నాయి. 7 చక్రాలను అంతం చేస్తే వాడు అవుట్ అని అర్థం, వాడికి అక్కడ చనిపోతాడు, ఇంకా దేశ జీవితం అని అర్థం. ఆ 7 చక్రాలు కానీ ఓపెన్ అయింది అనుకో, నువ్వే రాణి, నువ్వే మహారాణి, నేనే రాజు, నేనే మహారాజు. ఆ చక్రాలు ఓపెన్ అవ్వాలి. ఆ ఓపెన్ అవ్వాలంటే ఇన్నర్ మైండ్ ఓపెన్ అవ్వాలి. ఇన్నర్ మైండ్ ఓపెన్ అవ్వాలంటే పాజిటివ్ రావాలి. పాజిటివ్ రావాలంటే ప్రతిరోజు కృషి చేయాలి. పాజిటివ్ విషయాలను నువ్వు ప్రతిరోజు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలా 21 రోజులు ఎప్పుడైతే నువ్వు ఇస్తావో రోజుకి నీకు తెలియకుండా నీ బాడీలో చక్రాస్ కదులుతాయి. కదిలినప్పుడు నీ ఇన్నర్ మైండ్ పాజిటివ్ యాక్టివేట్కి వస్తుంది. అంటే ఇప్పుడు మన మైండ్లో నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటుంది. ప్రతిరోజు నువ్వు అక్కడ నీకు తెలియదు కాబట్టి నేను కొంతమంది గురువులు చెప్పినారు కాబట్టి నేను కూడా తెలియదు కదా, ఆ పాజిటివ్ నేను నింపాను. అది రోజుకి ఇప్పుడు మీ ఇంట్లో కూడా వస్తువులు ఉంటాయండి, కొత్త వస్తువులు తెచ్చి ఎక్కడ పెట్టాలి మీరు? పెట్టాలంటే పాతది తీయాలి కదా. పాతది అమ్మా ఇదంతా ఇది కొన్ని సంవత్సరాలు దీన్ని తీసేమా ఇక్కడ పెడతామా, ఇది పెడతామని పాత పీకేస్తావు, అప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తుంది. అంటే నువ్వు కొత్తది తెచ్చి నింపాలంటే పాతది పంపించాలి, పాతది పంపించాలంటే కొత్తది తీసుకురావాలి. ఎస్ఆర్నో అంటే కొత్తగా అప్రిమేషన్ పాజిటివ్ ఎప్పుడైతే నింపుతావో ఆ పాత నెగిటివ్ విషయాలు ఒక్కొక్కటి బయట వెళ్ళిపోతుంది. మన మైండ్ పక్కన చిన్న గుంట ఉంటుంది, దాన్ని పిట్యూటరీ గ్లాండ్ అంటారు, దాంట్లో నిండు ఉంటుంది, దాన్ని ఒక్కొక్క రవ్వు నెట్టేస్తుంది. మొత్తం ఎప్పుడైతే పాజిటివ్కి వస్తూ ఉంటుందో చక్రాలు ఓపెన్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ఏమన్నా అనుకో, అంటే నీకు ఎలా అంటే నాకు 100 కోట్లు కావాలని అనుకోదు ఆ మైండ్. అది చెప్తారు కథలో, ఆ మైండ్కి ఆలోచన రాదు, నీకు తగ్గట్టే ఆలోచిస్తుంది అది. ఈరోజు నేను ఎలాగైనా సినిమాకి పోవాలి, వెళ్తావు. రేపు బిర్యానీ తినాలి, తింటావు. రేపు 2 తులాలు నెక్లెస్ కొనాలి, కొంటావు. రేపు పట్టుచీర కొనాలి, కొంటావు. కారు కొనాలి, కొంటావు. ఇలాంటి అంటే నీకు తగ్గట్టు 1 by 1 ఎంచుకుంటూ పోతుంది. తెలియని వాళ్ళు 2 కోట్లు 50 కోట్లు అడగొచ్చు కదా. తిరుమలకు పోవాలనుకున్నాము, ఒక్కొక్క మెట్టేస్తేనే ఎక్కతేరిపోతాము, కానీ నేరి వాడే ఆడకూర్చుంటావా? టైం కావద్దా దానికి? అలా కాబట్టి 21 రోజులు ఎందుకు చెప్తారంటే, నేను కూడా ఎందుకు 21 రోజులు అంటే మైండ్ యాక్టివేట్కి వస్తుంది, ట్రైనింగ్ అయిపోతుంది, ట్రైనింగ్ పాజిటివ్ ట్రైనింగ్ అవుతుంది. అప్పుడు నిన్ను యాక్టివిటీకి వచ్చినప్పుడు నేను నిద్రపోనేది, గుర్తు చేస్తుంది నీ మైండ్. నిద్ర తట్టి లేపు గుర్తు చేస్తుంది. లేయి పొలం కావాలన్నా, అడుసు కావాలన్నా, ఇది కావాలన్నా, అప్పుడు నాకు అడుసు వద్దు అనుకున్నాను, ఇదే కావాలనుకున్నాను. ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు రాత్రి అంతా క్లాస్ చెప్పమన్నా కూడా చెప్తా, పగలంతా వీడియోలు చేయమన్నా చేస్తా, ఇలా 3 రోజులు చేయమన్నా కూడా చేస్తా. నిద్ర రాదు నాకు. మళ్ళీ పడుకున్నానంటే దాని ఇష్టానికి వదిలేయాలి. అర్థమైందా? ఒక్కప్పట్లో నిద్ర తేలకపోతే కొట్టేవాడిని, ఇప్పుడు అది ట్రైనింగ్ అయిపోయింది. దొరికితే నిద్రపోతుంది, దొరకకపోతే యాక్టివేట్గా ఉంటుంది. అంటే ట్రైనింగ్ అయిపోయింది. ఈ రోజు నాకు ఛాన్స్ లేదు, ఈ రోజు రేపు ఫుల్గా స్టూడియోలో తిరగతా, కానీ నిద్ర రాదే. సాయంత్రం వరకు చూడు, నన్ను సాయంత్రం వరకు కూడా చూడు, అట్నే ఉంటానండి. ఆ ఎన్వైర్మెంట్కి ఎనర్జీ వస్తూనే ఉంటుంది, ఎందుకంటే ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి. అందుకని ప్రతిరోజు 21 రోజులు ఎందుకు ఇచ్చిందంటే, ప్రతిరోజు నువ్వు పాజిటివ్ యాక్టివిటీ, పాజిటివ్ అఫర్మేషన్ ఎప్పుడైతే చేస్తూ, పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే ఆలోచిస్తావో, ట్రైనింగ్ అయిన తర్వాత నీ ఎన్వైర్మెంట్ యాక్టివేట్కి వచ్చి 7 చక్రాస్ ఓపెన్ అయిందంటే నీకు ప్రతిదీ కనబడడానికి ముందు అడుగు వేస్తూ ఉంటావు. ఆలోచన మారిపోతుంది, అప్పుడు పాత ఆలోచన తీసేస్తుంది, కొత్తగా పడుతుంది. అవుతా ఎందుకు? వాడు మొన్న చూడు, అప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటుంది. ఇంతకు ముందు పేదరికంలో ఉన్నారు మీ ఇంటి చుట్టూ కానీ ఎక్కడ మీ ఊర్లో, వాళ్ళంతా ఎలా ఎదిగారు? మొన్నటి వరకు మనం తెలిసి కూడా వాడు పేదవాడు కదా, ఈ రోజు కారు ఎలా వచ్చింది, అన్ని బంగ్లాలు ఎలా కట్టినాడు, వంట ఇంటికాడ ఇప్పుడు 10 మంది ఎలా పోయినారు, వాడు కూడా ఏదో చేశాడు. మనకు ఏదో దొరికింది, ఛాన్స్ చేద్దాం, చూద్దాం, ట్రై చేద్దాం. ట్రైనింగ్ ఇచ్చినప్పుడే ట్రైన్లోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ ట్రైనింగ్ అయిపోతుంది. నేను చేశా, నా క్లాసులు ఉన్నాయి కదా అన్ని సిటీల్లో, చూడండి. ఇప్పుడు నేను లైవ్లో ఉన్నాను,
నా వీడియోలు మీ సెల్లో లైవ్లో ఉన్నాయి. ఎస్. ఆన్సర్లు కోట్లాది మందిని బాగు చేసిన మన మణిబాబు అంటే గొప్ప గర్వపడతాను. ఎందుకంటే నా వీడియోలు చూసి ₹1,00,00,000 పైన సంపాదించిన వాళ్ళు వీడియోలు చూసే క్లాస్కి రాలా, ఓన్లీ వీడియోలు రాకముందు నేను జీరో అంటున్నారు. ఈయన వీడియోలు చూసి నేను ₹1,00,00,000 ఆస్తిపడిని, నేను కోట్లు సంపాదించి ఇల్లు కట్టాను, కారు కొన్నాను, బంగారు తీశాను, అప్పులు తీర్చేసాను, అద్భుతమైన ఫీడ్బ్యాక్లు ఇచ్చారు. హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, పొద్దుటూరులో కూడా రియల్ ఎస్టేట్ రామాజీ పెట్టాడు కదా, అదే చోట్ల అక్టోబర్ 4 ఉంది మరలా క్లాసు. అంటే ఈ సిటీలంతా హైదరాబాద్ అన్ని సిటీలు, విజయవాడలో అన్ని జరిగినాయి కదా, వాటి ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి. ప్రతి సిటీలో వారం అయితే వస్తూనే ఉంటుంది. మన కర్నూలు ఏం జరిగింది పోతున్నాయి చూడండి లైవ్లో. ఎంత అద్భుతమైన, నాకు ఎంత గర్వం అని తెలిసిన అక్కడ కూర్చుంటే. మణిబాబు ప్రపంచాన్ని మా తల్లి నా కోసం కన్నది అనుకున్నాను, నా కుటుంబం కోసం కన్నది అనుకున్నాను. కాదు, తప్పు నేను ఆలోచించింది. నా కుటుంబం కోసం నన్ను కనలేదు, నా కోసం నన్ను కనలేదు, ప్రపంచం కోసం నన్ను కన్నది. అందుకని విశ్వమణి బాబు అని ప్రపంచంలో కోట్లాది మంది మా అమ్మ కన్నీళ్ళు వస్తుంది. టీవీలో పెట్టమంటది, యూట్యూబ్నే, నాయనా నీ క్లాసులు పెట్టంటది. ఆ మంగళమాలాలు పెట్టి నన్ను తీసుకుపోతూ ఉంటే ఊరేగింపులు మాలు వేసి మా అమ్మ ఏడుస్తుంటది. నన్ను కూడా కాళ్ళు మొక్కతానికి వస్తుంది మా తల్లి. నాకు జన్మనిచ్చిన తల్లి నీవు కాదు నేను మొక్కాలి స్వామి. ఈ జన్మనిచ్చినందుకు నేను ఒకప్పట్లో చిట్టా తల్లిని తెలియక, అంటే వ్యవసాయంలో పొలాడుతున్నప్పుడు ఏ కష్టాలు నీ కడుపులు పుట్టాను. ఇటువంటి కడుపులు ఇంకెన్ని జన్మలైతేనే నీ కడుపులు పుట్టాలని వేడుకుంటున్నాను తల్లి. నువ్వు నన్ను ఆశీర్వదించని వంగి ఆమె దగ్గర ఆశీర్వాదం లేనిదే బయట రాను. ఆ తల్లికి సేవ చేసే అవకాశం ఈ భూమిపై నాకు ఇచ్చింది. గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సృష్టిలో అన్నిటికన్నా ముఖ్యమైనది నా తల్లి. నాకు గర్వంగా చెప్తాను, డబ్బుతో నా తల్లి కావాలి. డబ్బు లేకపోతే నా తల్లిని నేను ఎలా కాపాడగలను? డబ్బుతో నా తల్లి కావాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది డబ్బు, నా తల్లి, అంతే. మరి వాళ్ళ అఫర్మేషన్. ఎస్. కాబట్టి ఎవరైనా భయపడకండి, పిరిగితనాన్ని భయాన్ని తరిమేయండి, తరిమి కొట్టండి, భయాన్ని భయపెట్టండి. భయపడి జీవిస్తే ఎన్నాళ్ళు జీవిస్తారు? ఒక్కసారి మేల్కొల్పో, ధైర్యాన్ని తెచ్చుకో. నీలో ఉంది టాలెంట్, ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ మీరు ఉపయోగించలే అంటే నీ భూమిపైన ఎందుకు పుట్టావు? తిన్నామా, లేచినామా, ఏదో ఒక పని చేసినామా, వచ్చినామా, టీవీ చూసినామా, తిన్నామా, పడుకున్నామా, దాని కాదు. అది జీవరాశులు జీవించే జీవితం. మానవుడు ఈ భూమిపైన పుట్టాడంటే కారణం ఉంది. ఆ కారణం ఏంది? నీ గురించి ఆలోచించు. నీలో ఉన్న టాలెంట్ బయట వస్తుంది. నేను ఆలోచించా, నా టాలెంట్ నాకు బయట వచ్చింది. కోట్లాది మంది ఆలోచిస్తున్నారు, వాళ్ళు కోట్లాది మంది బాగుపడుతున్నారు. కాబట్టి నా వీడియోలు చూసి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు భయపడకుండా నా వీడియోలు చూసి ప్రతిరోజు ప్రయత్నించండి. అదేదో ఒక మార్గం మీకు సృష్టించబడుతుంది. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు చాలా సులభంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, పట్టుదలతో 21 రోజులు నా మైండ్కి బాగా ట్రైనింగ్ ఇచ్చి ప్రతిరోజు నేను పాజిటివ్ యాక్టివిటీని క్రియేట్ చేసి నా మైండ్, ఇన్నర్ మైండ్ ఓపెన్ అయ్యి, నా బాడీలో 7 చక్రాలు ఓపెన్ అయ్యి నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఎస్. విశ్వమణి బాబు గారు ఎప్పుడు చెప్పేది ఒకటే, బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ అండ్ డూ పాజిటివ్. ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. ఇది 21 days అప్లై చేసి చూడండి, ఆ తర్వాత లైఫ్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అంటున్నారు. ధన్యవాదాలు. నమస్తే అండి.